నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వబోతున్నది. సో 2 నెలలు మొన్న గడువు పొడిగించి ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కి, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకి, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్కి నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని. హాజరవుతారా లేదా అన్నది చూడాలి, ఎట్లా రెస్పాండ్ అవుతారని. కానీ పొలిటికల్ విమర్శలు ఉన్నాయి. కాళేశ్వరం చాలా అద్భుతమైన ప్రాజెక్టు, అనవసరంగా నోటీసులు ఇచ్చారు, ఇది చాలా కక్షపూరితమైన చర్య అని బీఆర్ఎస్ అంటున్నది. మొత్తం ఇందులో దోపిడీ చేశారు, అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,000 కోట్లు వెనకేసుకున్నారని ఇటు కాంగ్రెస్ అధికార పక్షం మాట్లాడుతున్నది. ఏం జరుగుతున్నది ఈ టోటల్ ఎపిసోడ్లో? కేసీఆర్ని అరెస్టు చేసే అవకాశాలు కానీ, విచారణ చేసిన తర్వాత యాక్షన్ తీసుకునే అవకాశాలు కానీ ఏమైనా కనబడుతున్నాయా? మాట్లాడదా నా ముందు ఇదే అంశం మీద చాలా కాలంగా మాట్లాడుతున్న పాశ్యం యాదగిరి సార్ ఉన్నారు. సార్తో మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మీరేమనుకుంటున్నారు? ఈ విచారణ పిసి ఘోష్ కమిషన్ వాళ్ళకు 2 నెలల తర్వాతనే నివేదిక ఇవ్వబోతున్నారు. నివేదిక ఇచ్చే క్రమంలో ఇంజనీర్లు అందరినీ విచారించారు, తప్పు జరిగింది అని ఆల్మోస్ట్గా డిసైడ్ అయినట్టుగానే కనబడుతున్నది. వందలాది మంది కమిషన్ ముందు హాజరై డేటా ఇచ్చిన వాళ్ళు, సాక్షులను లేకపోతే అధికారులు తప్పు చేశారని విచారించిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చారు. సో మరి ఆయన మీద ఏమైనా యాక్షన్ ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు ఆయన విచారణకు అర్హుడేనా? విచారించాలి, కానీ ఏ శిక్షలు ఉండవు. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రాసిక్యూషన్ ప్రభుత్వం తరఫున ఏం వాదనలు ఉంటాయనేది లెక్క. వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా, బలహీనమైన వాదనలు వినిపిస్తారు. ఉదాహరణకు మనం అనుకుందాం, ఇది చిన్న కేసు, పిసి ఘోష్ ముందు చిన్న కేసు. ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద ప్రమాదం, పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత జరిగిన పెద్ద ప్రమాదం భోపాల్ గ్యాస్. ఒక్కరోజు 65,000 మంది చచ్చిపోయారు. 1984 డిసెంబర్ 3 తెల్లారుజామున. ఆ తర్వాత 1.5 lakh చచ్చిపోయారు. ఇంతమంది చచ్చిపోతే లక్షలాది మంది ఇంకా రోగాగ్రస్తులు ఉన్నారు. మనమరాలు కూడా రోగాలతో పుడుతున్నారు. ఏం జడ్జిమెంట్ వచ్చింది? 1997 అంటే 13 ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్లో ఆండర్సన్ శిక్ష పడ్డదా? ఏ శిక్ష పడలేదు, ఏ ఆధారాలు చూపించలేదు. ఇది ఆఖరికి జడ్జిమెంట్ ఏం చెప్పిండు ఆయన? ఇట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్. ఏదో ప్రమాదవశాత్ జరిగిందండి అన్నాడు. ఆయన ఒక్కరోజు ఆండర్సన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే, కోర్టు మెట్లెక్కలే, జైలు మెట్లెక్కలే. ఏ విమానం దిగిండో అదే విమానం మెట్లెక్కి అమెరికా వెళ్ళిపోయాడు. మనోళ్ళే పంపించారు. అదే రాజీవ్ గాంధీ అప్పుడు. సో ఇప్పుడు కూడా అదే ఉంటుంది. అంత పెద్ద దానికి ఏం లేనప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోయి చూసింది ఇంత పెద్ద ప్రమాదమా అని. మరి అంత జరిగితే ఏం శిక్షలు పడ్డాయి? ఇప్పుడు కూడా ఏముండదు శిక్షలు, ఏముండదు. వాళ్ళు ఏం చెప్తారు అక్కడ ఎందుకంటే అందరు కలిసి ఉన్నారు, అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. రాజకీయ పార్టీలు అన్నిటికీ ప్రాజెక్టులు కడితే స్వప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళకు వీళ్ళు ఎంజీఆర్ గతంలో చెప్పేవాళ్ళు, ఎంజీఆర్ కరుణానిధి తంబిని చూసినావా అంటే తంబికి డబ్బులు ఇచ్చి వచ్చినావా? ఇస్తే ఇక ఎంజీఆర్ మాట్లాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎంక్వైరీ కూడా మొత్తం ప్రాజెక్ట్ మీద కాదు ఇప్పుడు జరిగేది. ఇప్పుడు కేవలం ఆ బ్యారేజ్ల మీదనే జరుగుతుంది. చిన్నదాని 90% అట్లే ఉంది. ఇంకా అసలు గులాబ్ జాములు తిన్నోళ్ళు వదిలేసి మురుకులు తిన్నోళ్ళు పట్టుకుంటున్నారు. ఎంత ఉంటుంది మురుకులు తింటే? మురుకు 10 పైసలకు వచ్చే కోడి వస్తుంది. వాని 10 రూపాయల గులాబ్ జాములు గుడుక్కున మిగిలిన వదిలేసి 10 పైసల చెగోడి తినని పట్టుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే 10%కి ముఖ్యమంత్రి ఆయనే నిర్ణయాలు తీసుకున్నది, ఆ 90% కూడా ఆయనే. ఇప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉంటే మిగతా 90 ఇంకా పకడ్బందీగా చేసి చేయాలి కదా. చేస్తలేరు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? తుమ్మడి ఎట్టి, సుందిల్లా, అన్నారం, మనం మేడిగడ్డ వదిలేయాలి. దాన్ని వదిలేయకుండా మళ్ళా కడతాం మీద పట్టుకుంటే ఏమైందంటే, ఒకటేమో నీళ్లు మారుతాయి, నది మంచిగా ఉంటుంది, నది క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంకోటి జనానికి ఇట్లా కడితే చూడు కూలిపోతే ఏం చెప్పడానికి ఉంటుంది, ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా, మ్యూజియంలో పెట్టి చూపించాలి. కట్టితే ఏంటంటే అంతా సమసిపోతుంది. కేసీఆర్ నేనే కట్టినని కూడా చెప్పుకుంటాడు ఈయన కడితే. అంటే అందుకనే దాన్ని కట్టడం కూడా తప్పే. కట్టడం తప్పు, ఏ ప్రాజెక్ట్ కట్టినా తప్పే. మొట్టమొదటి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఇంజనీర్స్ని తీసుకొని రండి, మనం రుజువు చేద్దాం. గతంలో ప్రాజెక్టులు చెరువుల కింద, కుంటల కింద, దక్కన్పేట భూమి కదా, అన్ని చెరువులు సరస్సులు అంటే తనంతరం అవి ఏర్పడ్డాయి, సహజంగా ఏర్పడ్డాయి ప్రకృతి సిద్ధంగా. చెరువులు అంటే మనుషులు తోని బోర్డని అవకాశాలను కొలిసి చెరువులు. మన ఇంటి మీద పడ్డ వాన నీళ్ళు మనం నిల్వ చేస్తే, మన పొలంలో పడ్డ వాన నీళ్ళు మన పొలంలో నిల్వ చేస్తే, చిన్న కుంటగట్టి నిల్వ చేస్తే దాని కింద 5,000 రూపాయల ఎకరం ఖర్చు అవుద్ది పారడానికి. పెద్ద ప్రాజెక్టులు కడితే 5 లక్షలు అవుద్ది. ఎందుకు 5 లక్షలు?
కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కుమ్మక్కై ఒక మాఫియాగా తయారయ్యారు. పెద్ద ప్రాజెక్టులు అనేది పెద్ద మాఫియా. అమెరికాలో కూల్చేస్తుంటే, ఇంగ్లాండ్లో కూల్చేస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే మాఫియా ఇది. ప్రకృతిని నాశనం చేసే కుట్ర చేస్తారు. ప్రకృతి పోతే పోని, అమెరికాలో కూరుస్తారు కదా, అమెరికా పారిపోతాం, పోని ఇండియా నాశనం కానీ చావాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇది కేసీఆర్ యాక్చువల్గా ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ దాంట్లో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలి. దీని దగ్గర నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు తెచ్చి ఎల్లంపల్లిలో వేయాలన్నది పాత ప్లాన్. అప్పుడు ప్లాన్ అప్పుడు కూడా మనం వ్యతిరేకించడం. ఎందుకు వ్యతిరేకించడం అంటే ఇది గోదావరి, అది ప్రాణహిత. ఉపనది మీద కట్టి మీరు మెయిన్ నిధి తీసుకొచ్చి మళ్ళీ తోడేయాలి. 700 మీటర్లు 800 మీటర్లు అంటే 100 ఇటాచి నుంచి తీసుకొచ్చి జపాన్ నుంచి మోటార్ తెస్తే 100 మీటర్లు ఎక్కుతాయి. 8-9 మీటర్లు పెడితే ఎంత కరెంట్ అవుతుంది ఒకటి. తర్వాత ఇక్కడ ఇది ప్రాణహిత గోదావరి ఉపనది. ఇక్కడ మామూలు రూల్ ఏంటంటే నేషనల్ వాటర్ పాలసీ ప్రకారం రూల్ ఏంటంటే మీరు ఏ పరివాహక ప్రాంతంలో ఆ నది పారుతుందో అక్కడ 60% ప్రజల అవసరాలు, నీటి అవసరాలు తీర్చాలి. ఆ తర్వాతనే నీటిని ఇంకో నది చేవెళ్ళ ఎక్కడుంది? కృష్ణానది బేసిన్లో ఉంది, ఇది గోదావరి బేసిన్లో. ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ ఎట్లా తరలిస్తారు? తరలించడానికి వీల్లేదు. తరలిస్తే కూడా ఎప్పుడు చేయాలంటే ఇక్కడ ప్రజలకు, ఆదివాసులు ఉంటారు ఇక్కడ, మంచినీటి అవసరాలు తీరుస్తున్నారా మీరు? అప్పుడు ఆ ప్రభుత్వం తీర్చిందా? తాగడానికి కూడా నీళ్ళు ఇయ్యరు. మీరు హైదరాబాద్ తీసుకుపోతారు ఆ పరిశ్రమలకు. చేవెళ్ళ అంటే షామీర్పేట చెరువు, షామీర్పేట నుంచి మళ్ళీ చేవెళ్ళ. అంటే మీరు హైదరాబాద్లో విలాసాల కోసం, వాడు బాగా బిర్యానీ తిని ఐస్ క్రీమ్ తినడం కోసం, ఉపాసం ఉన్న గంజి లేని కోసం ఏం లేదు. ఇక్కడ మీరు ఎట్లా కడతారు అని ఆ రోజు గల్లా బట్టి అడిగినాం ప్రభుత్వాలను. ఇక్కడ ఆదివాసులకు తాగడానికి నీళ్ళు ఇయ్యరు, ఎందుకు ఇయ్యరు? ఆ తర్వాత వ్యవసాయానికి నీరు వాళ్ళ నీళ్ళు, అది జల చౌర్యం, ఇది దొంగల పని అని చెప్పినాం. అది నేషనల్ వాటర్ పాలసీ కూడా ఉంది. సిగ్గుండాలి రాజకీయ నాయకులకు, సిగ్గుండాలి ఇంజనీర్లకు, చెప్పాలి, తప్పని చెప్పాలి. ఇక్కడ 60% ప్రజల అవసరాలు, మంచినీటి అవసరాలు, ఆ తర్వాత వ్యవసాయ అవసరాలు, ఏమైనా చిన్న చిన్న పరిశ్రమ అవసరాలు, అవి తీర్చినాకనే మీరు హైదరాబాద్లో జలకాలు ఆడుకోవడానికి, ఈతలు కొట్టడానికి తీసుకెళ్ళండి, విలాసాలకు తీసుకెళ్ళండి. అప్పుడు దాకా తీసుకుపోవద్దు. అది రూల్ అయినప్పుడు బుద్ధి ఉందా? అప్పుడు ఉన్న రాజకీయ నాయకులకు బుద్ధే లేదు. అప్పుడు కేసీఆర్ కూడా తప్పు పట్టింది దీన్ని. అప్పుడు తప్పు పట్టిన వాళ్ళు తర్వాత ఇప్పుడు ఏం చేసిండు? ఇంకా భయంకరంగా చేసిండు. ఇప్పుడు ఈ 2 నదులు కలిసి ప్రాణహిత తెచ్చి ఇక్కడ మేడిగడ్డ దగ్గర చేసిండు, బ్యారేజ్ ఇది కట్టిండు. మేడిగడ్డ అంటే అది బొందలగడ్డనే, అది సున్నారం అంటే అన్నారం అంటే సున్నారం. దీనికి కరెంట్ బిల్లు ఒక ఎత్తు అయితే దీనికి ఇంకా భయంకరం. దానికి 8 పంప్ హౌసెస్ పెట్టాలంటే దీనికి 80 పెట్టాలి, 3 కలిపి. ఎంత కరెంట్ అవుతుంది? ఏడికి వెళ్తే కరెంటు అంటే ఎన్ని బొగ్గలు తీస్తారు మీరు? ఎన్ని ఊరు నాశనం చేస్తారు? బొగ్గలు తీయడం అంటే ఓపెన్ కాస్ట్లు చేయమంటే తీసి తర్వాత బొగ్గు ఉత్పత్తి చేయడానికి వీలు లేదని ప్యారిస్ అగ్రిమెంట్లో భారతదేశం సంతకం పెట్టింది. బొగ్గు ఉత్పత్తి ఆపేస్తాము అని. ఉత్పత్తి ఆపేస్తాం, వినియోగం ఆపేస్తాం. ఇప్పుడు కరెంట్ ఖర్చు, ఆ కరెంట్ థర్మల్ పవర్ ఉండడానికి వీల్లేదు. హైడల్ పవర్ కూడా దాని మీద కూడా ఆంక్షలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు కరెంట్? మీరు ఆకాశం నుంచి పుట్టిస్తారా? మీరు పుట్టించలేరు కదా. అందుకని సోయి ఉండాలి రాజకీయ నాయకులకు కానీ, ఐఏఎస్ జోకర్లకు కానీ, ఇంజనీర్లకు కానీ ఏం సోయి లేదు. తినడాలే, పండుకోవాలి, అంతే. దొంగలు వీళ్ళంతా, చోరతంత్రం ఇది. క్లెప్టోక్రాట్స్ వీళ్ళు, డెమోక్రాట్స్ కాదు. అన్ని పార్టీలు అంతే, అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి దీంట్లో. ఒక పార్టీ అందరు కలిసి ఉన్నారు. అడగను సైలెంట్గా ఉన్నాను అన్నారు ఫస్ట్. నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటే నువ్వు కుమ్మక్కైనవు. సైలెన్స్ ఇస్ కన్నైవెన్స్. నువ్వు కుమ్మక్కైనట్లు లెక్క. ఇది తెలియదు వీళ్ళందరికీ, అందరు తెలిసి మొత్తం. మనం మాట్లాడితే మనం చాదస్తామని చెప్తారు ఇప్పుడు మనల్ని, అంతే తప్ప ఇది నిజమని ఎవడు ఒప్పుకోడు. ఏ జోకర్ ఒప్పుకోడు, ఏ బ్రోకర్ ఒప్పుకోడు. మౌనంగా ఉన్నాడు వాడు బ్రోకర్ అన్న కావాలి, జోకర్ అన్న కావాలి, బద్మాష్ అన్న కావాలి, పేకూఫ్ అన్న కావాలి, అంతే తప్ప మౌనంగా ఎందుకు? సో నో యాక్షన్స్, నో యాక్షన్, ఏ యాక్షన్ ఉండదు. భోపాల్ దగ్గర చూసినాం, ఇక్కడే విచారణకు హాజరైన రోజులంతా హడావుడి. ఎన్ని ఎంక్వైరీలు అయినాయి, ఎన్ని అరాచకాలు జరిగినాయి దేశంలో, ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, ఏమి లేదు. ఎవ్వరి మీద శిక్షలు ఉండయి. సరే, మనం కొంత పక్కకు వచ్చి ఇప్పుడు కార్ రేసు అని, లేకపోతే భూముల దందాలు, ఇట్లాంటి చాలా కేసెస్ ముందుకు వచ్చినాయి. ఔటర్ రింగ్ రోడ్డు కేసు, ఇందులో అవి జరగలేదంటే జరిగింది, కానీ ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు. తీసుకోకుండా పోతే ఈ గవర్నమెంట్ మీద కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది. ప్రజల్లో ఒక రాంగ్ సంకేతాలు వెళ్తే కదా, వీళ్ళు ఇంతే అవినీతి చేస్తారు, సంతకాలు లేవని, ఇంకోటి లేదని కేసును పక్కదారి పట్టిస్తారని. అంతే కదా, ఎట్లా చూడాలి మరి ఇది సిస్టమ్? మరి ఇక్కడ తెలవాలి కదా. ఇక్కడ రాజకీయ నాయకులు పట్టించుకోరు. ఈ రాజకీయ పార్టీ ఢిల్లీ ఉంది, ఢిల్లీలోకి ఏమైనా తెలుస్తుందా? ఢిల్లీలో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు,
తెలంగాణలో ఏమవుతుంది, ఆంధ్రలో ఏమవుతుంది పట్టదు. యమునా నది దాటిన తర్వాత ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి ఆలోచన అవసరమే లేదు వాళ్ళకు. నాశనం కానీ యమునా నది అవతల, యమునా నది లోపల ఉంటే చాలా అట్టుకుంది. యమునా నది మొత్తం నాశనం, ఢిల్లీ నాశనం అవుతుంటే ఏం పట్టించుకున్న వాళ్ళు ఇక్కడ జరుగుతుంటే ఏం పట్టించుకుంటారు? మిగతా దేశాల్లో ఎట్లుందో ఈ డ్యామ్లు, ఈ కథ, ఈ వ్యవహారం అంతా? మీకు ఒకసారి చూపిస్తూ ఉండండి. అమెరికాలో డ్యాములన్నీ కూల్చేస్తున్నారు. అమెరికాలో చూడండి 2000 డ్యాములు కూల్చేసారు అక్కడ. The United States dam removal is growing trend with over 2000 dams removed since 1912. According to the non-profit organization American Rivers, driven by environmental goals and the aging infrastructure of many dams, removals aim to restore river ecosystems, improve water quality and reduce risks associated with aging dams. క్లేమత్ రివర్ మీద 4 డ్యాములు 4 కూల్చారు. అది అక్కడ అమెరికాలో అన్ని డ్యాములు కూలుస్తూనే ఉన్నారు. ఎందుకు కూలుస్తున్నారంటే నీరు అశుద్ధమైపోయింది, కంపు అయింది. మీరు నీరు పైనుంచే గేట్లు తీస్తారు. స్లూయిస్ గేట్స్ ఉంటాయి కదా, తూము గేట్లు పైన ఉంటాయి, కింద ఉంటాయి. 70-80 ఏళ్ళ నుంచి నీళ్ళు అందులో పారుతుంటే సెడిమెంటేషన్ కింద మడ్డి ఉంటుంది. మడ్డి కంపు అయింది. బ్యాక్టీరియా, చేపలన్నీ చచ్చిపోతున్నాయి, రొయ్యలు చచ్చిపోతున్నాయి, పీతలు చచ్చిపోతున్నాయి, అన్నీ చచ్చిపోతున్నాయి. ఏమైందని పరిశోధన చేస్తే మొత్తం బ్యాక్టీరియా వచ్చింది. నీరు పారుతూ ఉండాలి, పారుతున్న నీళ్ళే తాగుతాం. మనం 10 రోజుల నీళ్ళు కుండలే తాగుతామా? పారబోసి కొత్త తాగుతాం కదా. మరి ఇన్ని రోజులు ఎట్లా తాగుతాం మనం? ఇన్ని రోజులు తాగితే ఏమైపోతుంది దాంట్లో? అందుకనే నీరు నిరంతరం పారుతుండాలి. మొట్టమొదటి డ్యాములు కట్టి వాళ్ళకి సోయి ఉండాల్సింది ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ ఏముంటుందో కూడా చూడాలి. ఒక ప్రాజెక్ట్ కడితే సమాజం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎన్ని వేల మంది నిర్వాసితులు అవుతారు. నారాయణ సార్ కడితే 200 గ్రామాలు మునిగిపోయినాయి. వాళ్ళకి పునరావాసం కల్పించిండ్రా, నష్టపరిహారం ఇచ్చిండ్రా, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఉందా? ఏమీ లేదు. అదైంది. తర్వాత శ్రీశైలం కడితే 114 ఊర్లు మునిగిపోయినాయి. దాంట్లో 40 ఊర్లు చెంచుపెంటలు, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు. అదొకటి. ఇప్పుడు మనం చెప్తున్న కాళేశ్వరం దీనికి ఎన్ని భూములు పోయినాయి? ఏమి ఇచ్చారు? భూములు పోయినాయి. వాళ్ళు ఎంత అక్కడ మల్లన్న సాగర్ కేసీఆర్ కొండపోచం మేమైంది. కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్ళు తీసుకొస్తే ఎన్ని ఊర్లను కొట్టినరు, ఎంతమందిని చంపినరు, ఎంతమందిని తరిమేసినరు. ఈ చిన్న వాటికి ఎంతమంది అయితే, పెద్ద వాటికి ఏమవుతుంది? దాని మీద విచారణ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఏం చేస్తున్నారు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏం చేస్తున్నారు? ప్రాజెక్టులు కడితేనే పాపం, ప్రాజెక్టులు అంటే పాపం అని చెప్పాలి. యూరోప్లో ఏం జరుగుతుంది చూడండి. నెక్స్ట్ యూరోప్ చూద్దాం. యూరోప్లో ఏం జరుగుతుంది? యూరోపియన్ యూనియన్ ఈజ్ యాక్టివ్లీ ప్రమోటింగ్ డ్యామ్ రిమూవల్ టు రీస్టోర్ ఫ్రీ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ ఇంప్రూవ్ రివర్ హెల్త్. నదికి కూడా ఆరోగ్యం ఉండాలి కదా. మీరు నిల్వ చేస్తే నది ఆరోగ్యం చచ్చిపోతుంది. అది మనిషి నువ్వు నడక. వాళ్ళు హిందీలో పాట కూడా ఉంది, చల్నా జీవన్ కి కహాని రుక్నా మౌత్ కి నిషాని. నువ్వు నడుస్తూనే ఉంటే నీకు ఆరోగ్యం ఉన్నట్లు లెక్క, జీవన గాథ. అది ఆగిపోయినట్టు చచ్చిపోయినట్లు లెక్క. నది కూడా 25,000 కిలోమీటర్ల నదిని రీస్టోర్ చేయబోతున్నారు. దేని ద్వారా అంటే రిమూవల్స్ బై 2030 కల్లా 25,000 కిలోమీటర్ల నదులను మళ్ళీ పునరుద్ధరించబోతున్నారు. ప్రకృతిని పునరుద్ధరిస్తున్నారు. దీనికి అనేక డ్యామ్ రిమూవల్ యూరోప్ అనేది చేస్తున్నారు. ఫ్రాన్స్ లో అనేక చేశారు. రివర్ రిస్టోరేషన్, మళ్ళీ నదిని పునరుద్ధరించాలి, ప్రకృతిని పునరుద్ధరించాలి, పర్యావరణం పునరుద్ధరించాలి. ఎందుకంటే చేపలు భారతనే ఉండాలి. ఏమైతే ఒక్కసారి మన దగ్గర మొత్తం వాటర్ తోనే కదా సోర్స్, అగ్రికల్చర్ అంతా. ఇప్పుడు వరి పండించాలంటే నీళ్ళే కావాలి కదా. వరి కూడా తప్పే. మన తాతలు ముత్తాతలు ఏం చేసిండ్రు? జొన్నలు సజ్జలు కదా, దాని నీళ్ళు అవసరమా? ఎరువు అవసరమా? పురుగుల మందు అవసరమా? ఈ చైనా నుంచి రైస్ వచ్చినాకనే దాని నీళ్లు, పురుగుల మందు, ఎరువులు, మొత్తం నేల సారం చచ్చిపోయింది. నేల ఆరోగ్యమే చచ్చిపోయింది కదా. బుద్ధుందా రాజకీయ నాయకులకు? నీళ్ళు ఎందుకు మీకు? నువ్వు మళ్ళీ మనము ఇన్హెరిట్ యూసోఫాగస్ ఆఫ్ మిలిటేటర్స్. మన జీర్ణకోశము మన తాత ముత్తాతల నుంచి సంక్రమించింది. జొన్నలు సజ్జలు రాగులు తైదలు ఊదలు వరిగలు తినోళ్ళది. అది మీకు ఏమి రోగం రాదు, బీపీ రాదు, షుగర్ రాదు, ఏముండదు. ఈ రైస్ తింటేనే ఇప్పటికేం చెప్తారు షుగర్ వచ్చిన వాళ్ళకు? తెల్లదన్నీ అవాయిడ్ చేయండి. ఉప్పొద్దు, 5 వైట్స్, ఉప్పొద్దు, షుగర్ వద్దు, రైస్ వద్దు. రైస్ చూసిన అమ్మో అని భయపడాలని చెప్తున్నారు. అయినప్పుడు ఎందుకు మీకు రైస్? ఎందుకు జొన్నల సజ్జలు ఎందుకు తిన్నారు మీరు? అంత బల్పా మీకు? బల్పే కదా ఇది. వాడిని చూసి మీరు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎకో సిస్టమ్ బెనిఫిట్స్ క్రూషియల్ ఫర్ ఫిష్ మై. చేపలు కూడా బతకాలి కదా. ఒక్కసారి డ్యామ్ కడితే చేపలు అక్కడికి అయిపోతాయి, తర్వాత చచ్చిపోతాయి. సాల్మన్ ఫిష్ చచ్చిపోయింది అక్కడ. అమెరికన్ సాల్మన్ ఫిష్ తినకపోతే బతకలేరు. వాళ్ళు ఏం చెప్తారంటే వాడు ఎంత పేదోడు అనుకున్నావు, వారానికి ఒక సాల్మన్ ఫిష్ కూడా తినలేడు అని చెప్తారు. అంత పేదరికమైన సాల్మన్ ఫిష్ తినకపోతే
వాళ్ళు నదులు బారాలి. లేదు, నది డ్యామ్ కడితే డ్యామ్ కింద మొత్తం ఎకో సిస్టమ్ చచ్చిపోతుంది. చెట్లు ఉంటాయా, చీమలు ఉంటాయా, పక్షులు ఉంటాయా, జంతువులు ఉంటాయా? కింద ఆదివాసులు నీళ్ళు తాగాలి కదా, నీళ్ళు తాగుతారా వాళ్ళు? మనుషులు తాగొద్దా? ఎవరు కింద మనుషులే ఉండొద్దా? డ్యామ్ పైనే ఉండాలన్నా, కింద ఉండొద్దా? నది కింద మొత్తం పారుతూనే ఉండాలి. ప్రకృతి సృష్టించింది అది, మనిషి చెరగొట్టొద్దు. నువ్వెంతో నీ శక్తి ఎంత, ప్రకృతి కల్లెర చేసిన బతువా. ఇఫ్ యూ ప్లే విత్ నేచర్ విల్ ప్లే హవక్ విత్ యూ. నువ్వు ప్రకృతితో ఆడుకుంటే ప్రకృతి నీతో చెలగాటం ఆడుకుంటుంది. చచ్చిపోతారు మానవులంతా. ఇప్పుడు చూస్తున్నాం కదా క్లైమేట్ చేంజ్ ఎట్లుందో గ్లోబల్. ఎప్పుడైనా 5 ఏళ్ళకి ఇంత వేడి ఉందా? నువ్వు ఆడుకుంటూనే అవుతున్నది. ఇక్కడ చూడండి ఇంకేమో ఉన్నాయో చాలా ఉన్నాయి. నేచర్ రిస్టోరేషన్ పాలసీస్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఉండాలి కదా, అన్ని బతకాలి కదా. నువ్వు ఒక్కనే బతుకునంటే ఎట్లా? ఓపెన్ రివర్స్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు కవర్ ద కాస్ట్ ఆఫ్ డ్యామ్ రిమూవల్ ప్రాజెక్ట్స్. దానికి కూడా డబ్బులు ఇస్తారు, కూలగొట్టు దానికి కూడా డబ్బులు ఖర్చు పెడతారు. అదే ఫిష్ ఫౌండేషన్ ఉంది దీనికోసం. WFMF యూరోపియన్ కమిషన్ ఉంది, కూల్చేమని. అక్కడ వాళ్ళు కూల్చేస్తారు కొత్త డ్యాములు. చూద్దాం కొత్త డ్యాములకి ఏమైనా పర్మిషన్లు ఇస్తున్నారేమో చూద్దాం. న్యూ డ్యామ్స్ ఇన్ US, అమెరికాలో కొత్త డ్యాములు కట్టడానికి రిలేటివ్లీ లిమిటెడ్ కంపేర్ టు ది పాస్ట్. గతంతో పోలిస్తే చాలా కొన్నే వస్తున్నాయి. అది కూడా ఎక్కడ మిలిటరీ వాళ్ళు మాకు కావాలని చెప్తున్నారు, మిలిటరీ ఇంజనీర్స్. ఓకే, సో అలా చిన్న చిన్నవి ఎంతెంత 2 TMC 3 TMC అంటే రివర్ మార్జిన్లోనే మీరు వాటర్ స్టోర్ చేసుకుంటారు. ఇనండేషన్ ఉండదు, పక్క భూములు ఏం మునగాయి. ఒకటి తర్వాత మీకు తాగడానికే, మంచినీళ్ళు తాగడానికే తప్ప మీ విలాసాలకు కాదు. సో అట్లా వాళ్ళు చాలా లిమిటెడ్గా చేస్తున్నారు. కొలరాడోలు చూడండి, రీసెంట్ ఇయర్స్ అదర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ రిహాబిలిటేషన్ ప్రాక్టీస్ ఇంక్లూడ్ టౌట్. అది పాత రిజర్వాయర్లు మళ్ళీ రిహాబిలిటేషను, మళ్ళీ రిస్టరేషన్, చిన్న చిన్నవి చేస్తున్నారు, రిపేర్స్. ఆ ఖర్చు కూడా విపరీతంగా అయిపోయింది. మనం ఖర్చు భయంకరంగా ఉన్నది. రిపేర్ చేయాలన్నా, రిహాబిలిటేషన్ చేయాలన్నా, రిస్టోర్ చేయాలన్నా భయంకరంగా ఉంది. ఇది కాస్ట్ బెనిఫిట్ రేషియో చాలా తక్కువ. 10 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు వస్తాయి, రావు. కాస్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ తక్కువ అని చెప్తున్నారు. అందువల్ల కూడా చూడండి, ఫస్ట్ బిగ్ డ్యామ్ రిమూవల్ ఇన్ US ఇన్వాల్వ్డ్ ఎడ్వర్డ్స్ డ్యామ్ రిమూవల్ ఇన్ కెన్నబెక్ రివర్ 1999 1830. అప్పటిది కూల్చేసారు. హౌ టు రిమూవ్ డ్యామ్లు ఎట్లా కూల్చాలి, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు వాళ్ళంతా. సో 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 డ్యామ్లు కూల్చేయాలంటారు మీరు. డ్యాములు కూల్చేయాలి, కూల్చేయకపోతే తప్పు అవుతుంది. అందుకని జనానికి చెప్పాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి. బడ్జెట్లో పెట్టొద్దు మీరు. బడ్జెట్ ఎట్లా పెడతారు? IAS ఆఫీసర్ అందరూ కూర్చోబెట్టి, ఇంజనీర్స్ కూర్చోబెట్టి ఎంత అవుతుంది చెప్పండి, కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏంది? ఇప్పుడు ఇది కాస్ట్ బెనిఫిట్ రేషియో కాదు, కాస్ట్ ఎంత పెంచాలన్న దాని మీద ఎందుకంటే కమిషన్ అంత మెగారెడ్డి డిసైడ్ చేస్తాడు. చర్చలంతా దాని మీద మెగా కృష్ణారెడ్డి డిసైడ్ చేస్తాడు. ఏమైనా పైపులకు పెంచొచ్చా, మోటార్లకు పెంచొచ్చా, మనం ఇటాచి మోటార్లు కొంటే ఎంత కమిషన్ వస్తుంది? మొత్తం కమిషనే. అది అయితే చిన్న జోక్ చెప్పుకొని ఆపేద్దాం. ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పోయిండట. పోతే అక్కడ అమెరికా సెనేటర్, ప్రో ఇండియన్ సెనేటర్స్ ఉంటారు కదా, ప్రో ఇండియా, ప్రో అమెరికా, ప్రో పాకిస్తాన్, డిన్నర్ పిలిచినట్ట, బాంకెట్. వచ్చిండు ఆయన, వచ్చి చూసిండు ఇల్లు. ఆయన చెప్తుంటే వింటలేడు ఈయన ముఖ్యమంత్రి. ఏమిటి చూస్తున్నట్టు, ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టినావు అని చూస్తున్నాయి అన్నట్ట. ఏముంది సింపుల్ అని తీసుకొని పోయి టెరెస్ నుంచి చూసిండ్రు. యూ సీ ది రిజర్వాయర్ ఓవర్ దేర్, ఐ సీ అన్నట్టు. 10% మ్యాన్, 10% కమిషన్తో ఇంత కట్టినా అన్నట్టు. ఓ అట్లా సంతోషమైంది, సంతోషంగా వచ్చిండు. 4 ఏళ్ల తర్వాత ఆ సెనేటర్ ఇండియాకి వచ్చినట్టు. ఆయన ఇండియాకి వచ్చి, ఈయన ముఖ్యమంత్రి. అప్పుడు ముఖ్యమంత్రి అయితే ఆయన డిన్నర్ పిలిచిండు. ఆయన చూసి, నా ఇల్లు అమెరికాలో పెద్దదన్నాడు ఆయన కానీ అది దిష్టి బొమ్మలాగా ఉంది, ఇదేంది ఇంత పెద్ద కట్టిండి, ఈయన పెద్ద ప్యాలెస్ ఇది అని నోరలు పెట్టి ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు. ఏమైనా నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే, నువ్వు ఇంత పెద్ద ఎట్లా కట్టి నువ్వు 4 ఏళ్ళలో ఆలోచిస్తున్నాడు. నువ్వు నేర్పి తినే కదా అన్నట్టు. ఏంటంటే రా నేను చూపిస్తానట. తీసుకొని పోయి పైనుంచి బంగ్లా నుంచి కింద, యూ సీ ది రిజర్వాయర్ ఓవర్ దేర్, అటు చూసి ఐ డోంట్ సీ అన్నట్టు. 100% మ్యాన్ అన్నట్టు. అట్లా మొత్తం తినేసుడే, ఏం లేకున్నా కూడా, ఏం లేకపోయినా చెప్పడం. అట్లీస్ట్ కడతాడు, వీళ్ళు కట్టకుండా లేపేసి ఆఖరికి ఇప్పుడు మనం అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, అది పోటంకిన్ విలేజ్ అంటారు. ఒక సినిమా సెట్టింగ్ లాగానే ఉన్నది. సినిమా సెట్టింగ్ అవి 3 తక్కినవి కూడా అన్ని సినిమా సెట్టింగ్లే. రేపు అవి కూడా ఉన్నాయి. మొత్తం డ్రామా చేసి రాపించుకొని తింటారు. దీంట్లో అందరు IAS అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్, ఏముండవు. అది కూడా పోటంకిన్ విలేజ్ లాగానే ఉంటుంది. డ్రామా చేస్తారు, ఫోటో చూపిస్తారు,
ఇప్పుడు ఏ వచ్చింది కదా ఆర్టిఫిషియల్ ఇంకో 2 నెలలు నడుస్తుంది ఎపిసోడ్ అంతా. ఇక విచారణ అయిపోయి ఆయన నోటి ఎంక్వైరీ అయ్యేలో మీడియా అంతా హడావుడి హంగామా. ఏముంది భోపాల్ గ్యాస్ దగ్గర చర్చ జరిగింది పార్లమెంట్. 10% మీద ఎంక్వైరీ చేస్తున్నారు, మిగతా 90% ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు అడుగుతలేదు, ఎవరు అడుగుతలేరు, మీడియా కూడా అడుగుతలేదు. ఇప్పుడు భోపాల్ దేవుడు అడిగాడు, అంతే. పార్లమెంట్ అడిగినా బయట అడిగినా ఏం చర్చ అయింది? ఏం లేదు. అంత పెద్ద జరిగితే దీని మీద ఏముంటుంది? ఏముండదు. అందరు మర్చిపోతారు, అందరు కలిసే ఉంటారు, మన పిక్చర్ల మీద చూస్తుంటారు, అంతే. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ. అసలు డ్యామ్లు ఉండాల్సిన అవసరం ఏముంది అన్న దాని మీద ఒక చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.